తన బిడ్డ మీద ఇంతటి అఘాయిత్యం, అంత అదుపు తప్పిపోయాడా? తన మీద తనకి అంత కంట్రోల్ లేదా అనే మాట వినిపిస్తోంది. అమ్మకు చెప్తా అని బాలిక అరిచింది, అంతే. కూతురని కూడా చూడలేదే, అంత కసాయి తత్వం పెంచుకున్నాడు నరేష్. కూతురని కూడా చూడకుండా వసంత ప్రాణాన్ని బలి తీసుకున్నాడు, చంపేశాడు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని తల్లికి చెప్తా అంతే. ఆక్రోశంతో ఊగిపోయాడు. తన కూతురని చూడకుండా తన జీవితంలో వసంతాన్ని నింపాల్సిన ఆ తండ్రి పూర్తిగా ప్రాణాన్ని తీసేశాడు, చంపేశాడు. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్ళి తలను నేలకేసి కొట్టాడు, హత్య చేశాడు. 11 నిమిషాల్లోనే నవమాసాలు మోసిన ఆ తల్లికి కడుపు కోతను మిగిల్చాడు నరేష్. చనిపోయిందా లేదా అని మరోసారి వెళ్ళి చెక్ చేసుకున్నాడు. వరుసగా 3 రోజుల పాటు బాలిక మృతదేహాన్ని చెక్ చేస్తూ వచ్చాడంటే ఎంత పైశాచికత్వం, ఎంత ఆ మాట కూడా నాకు రావట్లేదు. ఎందుకంటే ఒకసారి చూడండి, ఒక కన్న తండ్రి అంతటి దారుణానికి పాల్పడతాడా? నిజంగా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి కథనాలు చూసినప్పుడు. అయితే ఇక్కడ తర్వాత కూతురు మిస్ అయిందని భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంత నట కిరీటం మరి ఇక్కడ. బానోతు నరేష్ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లక్ష్మణ్ తండాకు చెందిన వ్యక్తి నరేష్. బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వలస వచ్చాడు నరేష్. తన కుటుంబాన్ని కూడా తీసుకొచ్చాడు. వలస వచ్చిన 15 రోజులకే కూతురిని హత్య చేశాడు ఈ దుర్మార్గుడు అనే మాట సామాన్యుడి ప్రజల నుంచి కూడా వినిపిస్తోంది. అయితే ఇంత చేసిన తర్వాత పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా తమదైన స్టైల్లో విచారిస్తే అసలు బండారం బయటపడింది. ఈ నరేష్ వ్యవహారం బయటపడింది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్ బాలిక వసంత మృతి కేసులో మిస్టరీ వీడింది. బాలిక తండ్రి బానోతు నరేషే ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు జరిగింది. ఇంటికి సమీపంలోని బాలిక వసంత మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఈ కథనం చెప్తున్నప్పుడు నిజంగా ఒక వణుకొస్తోంది. మాటల్లోనే కాదు, మాట వింటున్నప్పుడు కూడా, ఈ కథనం చూసినప్పుడే ఒళ్ళు జలధరించిపోయింది, వణికిపోతుంది మాట మాట్లాడుతున్నప్పుడు కూడా. ఎందుకంటే ఒక బాలిక, దట్టు తన కూతురు జీవితాన్ని ఒక తండ్రి ఇంతలా చిదిమేస్తాడా? అసలు ఆ ఆలోచనైనా వస్తుందా? ఒక అసభ్యకరమైన, అవును, అటువంటి అంశానికి సంబంధించి బానిసైపోతే మనిషి ఎంత వికృతానికి పాల్పడతాడో దానికి ఉదాహరణ ఈ ఘటన. మాటరాని మూగజీవులు, పక్షులు కూడా తమ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాయి. తిండి మానేసి ఏమీ ఉండవు కొన్ని సందర్భాల్లో. పక్షులు కావచ్చు, చేపలు కావచ్చు, ఒక్కసారి వాటి గురించి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం. తిండి మానేసి మరి తమ పిల్లల్ని కాపాడుకుంటాయి. ఎక్కడెక్కడి నుంచి ఎన్ని కష్టాలను ఎదురించి వాటికి ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టి పెంచి పోషించి అప్పుడు వాటికి రెక్కలొచ్చి ఎగరగలవు అనుకున్న తర్వాత మాత్రమే వెళ్తాయి. అంటే అటువంటి కేవలం మాటలు రాని ఆ మూగజీవులే అంతటి సభ్యతను ప్రదర్శిస్తే మాటలు వచ్చిన మనిషి, బహుశా మనిషి అనే మాట కూడా ఈ నరేష్ అనే వ్యక్తికి వాడకూడదేమో, ఉపయోగించకూడదేమో. మనుషుల మధ్యలో తిరుగుతున్న మృగం ఇతగాడు. మీకేమనిపిస్తోంది అనేది ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి పోలీసులు ఏమంటున్నారో చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.